ఫ్రెండ్స్, మీ రైడర్ బాలు శర్మ. ఇప్పుడు స్వామివారి రథోత్సవాలు జరుగుతున్నాయి పూరి జగన్నాథ్. సో మాకు ఒడిశా పూరి జగన్నాథ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ అవ్వటం లేదు. ఇక స్వామివారి రథోత్సవాలు కాబట్టి వెళదాము అని అనుకున్నాం. సరే బయలుదేరుతున్నాం. ఇక్కడ నేను రాత్రి వచ్చాను మా హౌస్ నుంచి. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మా బ్రదర్ నుంచి. తన వెహికల్ మీద, నా వెహికల్, మా రాజశేఖర్ అయితే రావట్లేదు. రాయల్ దాదా మీద వెళ్తున్నాను నేను. రాయల్ దాదా చూద్దాం మరి దాదా ఎంతవరకు సహకరిస్తాడు ఏంటి అన్నది. కెమెరాలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాను. ఈ వ్లాగ్ విషయాలు మీకు అన్నీ కూడా కొత్తవన్నీ వెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. బాయ్. నా బ్యాగ్ టాప్ బ్యాగ్ ఉంది. టాప్ బ్యాగ్ ఒకటి నేను క్యారియర్ చేస్తున్నాను. ఇదిగో ఇదే బ్యాగ్, టాప్ బ్యాగ్. నేను బంజీ కార్డ్స్తో వెనకతల బ్యాగ్ చేద్దాం అనుకుంటున్నా. మరేం లగేజ్ లేదు, మొత్తం అంతా లగేజ్ అంతా ఇందులోనే ప్యాక్ చేశాను. ఇంచుమించు 5 days పట్టొచ్చు మా టూరు. టైం వచ్చేసి 7:20 అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడే బయలుదేరేస్తున్నాను మా బ్రదర్ బైక్ మీద. ఎక్కడికి ఏంటి అని అడగద్దు, ఇప్పుడే కదా బండెక్కాను. దారిలో వెళుతూ మాట్లాడుకుందాం. మా రాజసింహ గారిని అయితే తీసుకురావట్లేదు నేను. రాయల్ దాదా ఉన్నాడు. రాయల్ దాదా మీద మనం బయటకు వచ్చాము. ఎక్కడికి అంటే సిటీలోని వెళ్తూ మాట్లాడుకుందాం. మేము ఇక్కడి నుంచి పూరి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి పూరి, ఒడిశా. ఫ్రెండ్స్, ఒకటి మటుకు గమనించాలి. మా తమ్ముడికి, మా బ్రదర్కి హెల్మెట్కి కెమెరా ఉండదు. మామూలుగా చిన్న హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాడు. అందుకని కొన్ని ఊళ్ళు మేము చూపించలేకపోతున్నాము. నేను తిరిగిన బండి మీద కూర్చున్న దగ్గర నుంచి నేను రైడ్లు చేసినవి చూపిస్తాను. ఇక్కడే బోయినపల్లి దగ్గర మా బ్రదర్ ఇల్లు. వచ్చాను నైట్ వచ్చి మొత్తం అంతా కూడా బట్టలు అవి సర్దుకుని బ్యాగ్ అది రెడీ చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. చూద్దాం ఈ వ్లాగ్ ఎంతవరకు సహకరిస్తుంది ఏంటన్నది మనకు తెలియాలి. చూద్దాం ఫ్రెండ్స్. మనకి రైతు బజార్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర నుంచి నేను లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇది నాకు ఈ హ్యాండిల్, ఈ కటింగ్ అంతా నా బండి అలవాటు అయిపోయింది కదా, కొంచెం కొత్తగా ఉంది. కొత్తలో దీన్ని అయితే గల్లీలోని తోలేను, అయినా నాకు ఏదో కొంచెం కొత్త అనిపించింది. లాంగ్లోకి తొక్కుతున్నాను కాబట్టి దీని ఆటుపోట్లు ఏంటన్నది తెలుస్తాయి మనకి. పొద్దున్నే 6ంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, అవ్వలేదు. రాత్రంతా బాగా అలసిపోయినాం, బాగాను వర్క్ టెన్షన్లో ఉండి, అందుకని అవ్వలేదు. చూద్దాం ఈ రైడ్ ఎంతవరకు సహకరిస్తుంది ఏంటి అన్నది. ట్రాఫిక్ అయితే మొదలైపోయింది. పొద్దున్నే వాహనాలు మెల్లిగా వస్తూనే ఉన్నాయి. వైజర్ అయితే టప్ప కొట్టుకుంటుంది. ఇది నాకు తాండూరు వెళ్ళినప్పుడు కూడా నాకు ఇదే సమస్య వచ్చి పడింది. నోస్ వాయిస్ అయితే ఈ బండి మీద అంతగా రాదు, ఎందుకంటే గాలి తండేస్తుంది. దాన్ని బట్టి నోస్ వాయిస్ రాదు. అద్దాలు పర్ఫెక్ట్ ఉన్నాయి, అంతే. అద్దంలో చూస్తే కరెక్ట్గా ఉండాలి. ఇక రాయిల్ బండి అంటే రాయిల్ లాగా ఇలాగే వెళ్ళాలి, అంతే. ఇక స్పోర్ట్స్ బళ్ళు అయితే మీకు అది బరువు తక్కువ ఉంటాయి బళ్ళు, దాని టార్క్ ఎక్కువ ఉండదు. దీనికి టార్క్ ఎక్కువ ఉంటుంది, లాగే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్. నేనైతే కొత్త బండి మా బ్రదర్ది ఎక్కి ఈ బండి మీద వ్లాగ్ చేస్తూనే ఉన్నా. నాకేం అర్థం కావట్లేదు కానీ చేసేస్తూ ఉన్నా. ఫ్రెండ్స్, వీడియో ఎలా వచ్చిందో చెప్పండి.
నేను మొబైల్స్లోనే చెప్పాను కదా, మొబైల్స్తోనే చేస్తాను, మొబైల్లోనే నేను మొత్తం అంతాను అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా మీకు. మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాను, అన్నీ అందులోనే చేసుకుంటున్నాను. సో చిన్న యూట్యూబర్లం కదా, కొంచెం సహకరించండి పెద్ద యూట్యూబర్లు అందరూ కూడా. ఇది పాత ఇంజన్ కదా, ఇలా వెళ్ళిపోవాలి, లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనం. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 2018 బండి టార్క్ నాకు చెప్పండి ఫ్రెండ్స్. అవునా? ఫోన్లే నాకు అది భయం వేసింది, వేకరట్లేదు. ఎలారా దేవుడా అని. మేము ఏం ప్లాన్ చేసామంటే, వెనకతల 2 కట్టెలు కట్టాము. రాయల్ ఎన్ఫీల్డ్ కదా, ఇదంతా ఇనుము బండి కదా, ఓ 2 కట్టెలు కట్టి దాని మీద బ్యాగ్ అయితే పెట్టేసాం. ఏం చేస్తాం, అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, ఏం చేయాలో తెలియదు, ఇక చేసేద్దాం అని చెప్పేసి ఐడియా మీదకి మేము చేసేస్తూనే ఉన్నాం. పూర్వం ఇలాగే ఉండేది, మొత్తం అంతా పాల క్యాన్లు ఇవన్నీ కట్టుకుని వెళ్ళేవారు. ఏదైనా గోదావరి కదండి, ఐడియాలు కూడా అలాగే ఉంటాయి. గోదావరికి ఉండే ఐడియా ఎవరికి ఉంటాయి చెప్పండి? చూద్దాం, ఇది ఒక ప్లాను, ఇది సెట్ అవుతుంది అని. అలాగే నాకు సెట్ అయిపోయింది. ఈ బండి హ్యాండిల్ ఇలాగ క్లాసిక్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ దూరం వెళ్తాం, కానీ ఏదో ఒక తెలియని బరువు మనం ముందు మోస్తున్నాము అన్నది మనకి అర్థం అవుతూ ఉంటుంది తోలేవాడికి. బండి ఫ్రీ ఉంది, చాలా ఫ్రీ ఉంది, ఎక్సలెంట్ ఉంది బండి. అయితే తోలేవాడికి ఎలా కనబడుతుంది అంటే ముందు ఏదో మనం పట్టుకున్నాము అన్న ఆ ఫీలింగ్ కలుగుతుంది నాకైతే హ్యాండిల్ దగ్గర నుంచి. మరి దీన్ని హ్యాండిల్ దగ్గర నుంచి అన్నీ మార్చేశాడు. పాత రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అయితే లేదు రాయల్ ఎన్ఫీల్డ్. టార్క్ కూడా బాగుంది, 2-3 గేర్లో జమ్మని ఎత్తుతుంది బండి. మామూలుగా మీరు స్పోర్ట్స్ బైక్ కొడతాను, అడ్వెంచర్ కొడతాను అన్నట్టు అడ్వెంచర్ దీని మీద చేయొచ్చు, రాడాల్లో వాటిలోని పర్వాలేదు. కానీ కట్ చేస్తాను, విపరీతంగా కటింగ్లు కొడతాను అంటే కుదరదు ఈ బండి. రైలు నిలయం దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ భారతీయ పెట్రోలియం దగ్గరికి వచ్చాం మనం. పెట్రోల్ అయితే తక్కువగా ఉంది, పెట్రోల్ కొట్టించొద్దాం అమ్మా. ఫ్రెండ్స్, రైలు నిలయం అయితే వచ్చాం. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత 1000 రూపీసా, 1100 పెట్టింది ట్యాంకు, ఫుల్ ట్యాంకు. ఏదైనా రైడింగ్ పర్పస్ ఉంటుందంటే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను నేను, అదంటే కొట్టించాను నేను. ఫాగ్ లైట్లు నువ్వు పెట్టుకోవాలి లాంగ్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదు. దీని స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ బెంగళూరు. ఇటువంటివన్నీ కావాలంటే బెంగళూరు. చాలా ఫ్రెండ్స్. ఇంతే, మిర్చి దగ్గర నుంచి ఇంక ఇలాగే డైరెక్ట్ వనస్థలిపురం రూటే కదా. అదే రూట్ ఉంది. ఇంకా చూసావా? ఫ్రెండ్స్, మనమైతే దుర్గా ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతున్నాం. ఈ టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి
అయితే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నాను నేను కరెక్ట్గాను. ఈ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గరికి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసాము, బయలుదేరుతున్నాము. చూద్దాం మరి. టైం వచ్చేసి 8:30 అయింది. ఈ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర నుంచి ఎంత టైం పడుతుంది? మనం హైవే ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నాం కాబట్టి వెదర్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ముందు ముందు ఎలా ఉంటుందన్నో తెలియదు వెదరు, చూద్దాం. ట్రాఫిక్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా. మొదలయ్యింది. బాసు ఎటైనా వెళ్దాం దాసు అని ప్లాన్ చేసాం. ప్లాన్ చేయగా ఈ కారు వెనకాతల నుంచి ఏందో వెళ్తాడా వెళ్ళడా అన్నది ఏం అర్థం కాదు. నాయన అయ్యా, ఆషాఢం సేల్ అన్నట్టే ఉంది మా పరిస్థితి. ఆహా, ఎప్పటికైతే కొంచెం ఘాటీలో కొంచెం పడింది బండి హైవేలో. హైవే ఎక్కేవంట కిక్కే వేరప్పా, ఎక్సలెంట్ ఉంటుంది, దర్బార్ జీవితమే. మీకు అడ్వెంచర్ తీయాలంటే 390 KTM, అవెంజర్ 220 బండి. ఒక లేడీ వెనకాల కూర్చుంది, జెంట్స్ వెనకాల ముందు నడుపుతున్నాడు బండి. పెద్ద లగేజ్ కట్టారు బ్యాక్ సైడ్. అంటే ఇలా 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 ఊగుతూనే ఉన్నది, జమ్మని పోతున్నది. అది బయాసన్న యాదవ్ వీడియోలో చూసా, తమ్ముడు వీడియోలో. ఎక్సలెంట్ నిజంగా. బయాసన్న యాదవ్ వీడియోలు కూడా చాలా బాగుంటాయి. గేర్స్ లేదంటే బండి ఎక్కెద్దంటాడు. అసలు యాక్చువల్గా గేర్ వేసుకోవాలి, నేను వితౌట్ గేర్ మీద ఉన్నాను నేను. గేర్ వేసుకోవాలి అంటే నా దగ్గర ఇంకా గేర్స్ లేవు, నేను అలవాటు పడలేదు గేర్కి. అందులోకి వర్షం వచ్చిందంటే రైన్ కోట్ గేర్ మీద ఉపయోగపడుతుందా పడదా అన్నది తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కోటు మీద ఈ కోటు వేసుకోలేము, అది విప్పి ఇది తొడిగేసరికి అమ్మ బాబోయ్. మోదీ ఫిలిం సిటీ దాటిపోయాం మనం. నాకే ట్రాఫిక్ వల్ల ఏమో అర్థం కావట్లేదు, అంతవరకు దాటేవా లేదా అంది. ఏందో నాయనా, గోమాత గోమాత. ఈ డైలాగ్ మందే. ఈ డైలాగ్ ఎవరు కూడా కాపీ చేయకండి. డైలాగు పోచంపల్లి దాడుతున్నాను ఇప్పుడు, పోచంపల్లి. ఈ డైలాగు నడే సోద్యం చూస్తున్నావా? ఏందది ఇంకా చూస్తుంది ఏదో. పోనీ రా భయ్ పోనీ. మనుషులను చూసి నడుపుతారు, మొహాలను చూసి నడుపుతారు బళ్ళు. పోచంపల్లి దగ్గర నుంచి పోతున్నాం, వే బ్రిడ్జ్ పోచంపల్లి. కొండలు చూసారు ఎట్లున్నాయో, మధ్యలో సూర్యుడు ఒక్కడే లేడు. ఈ హైవేలో నూసు వాయిస్ వస్తుందేమో. పెద్ద వైద్యులు వేసేద్దాం, చిన్న వైద్యులు చూసి. ఇప్పుడు నూసు వాయిస్ రాదు మనకు, బ్లాగు చక్కగా చేసుకోవచ్చు. ఓహో, పోచంపల్లి నుంచి ఇలా పోతూనే ఉన్నాం. బొక్కలు 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 రోడ్డు, చూసుకోపోతే గుంత గుబేలు అయిపోతుంది మామా. ఓ పక్క చూడాలి, గుంతలు కూడా చూడాలి, గేర్ మార్చుకోవాలి. తూఫాన్పేట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిడెంట్ అయింది. బస్సు తుప్పల్లో గడిపోయింది ఏకంగాను. పోలీసులు వ్యవహారం చూసారా, మొత్తం అంతాను ఇలాగే ఉంది. ఇది ఎప్పుడయ్యింది ఏంటి అని తెలియదు, కానీ
తెల్లవారుజామున అయి ఉంటుంది. ఇది ఉంటుందా? అంతేనంటవా? ఇది తెల్లవారుజామున అయ్యిందా అని అనుకుంటున్నాను నేను. తెల్లవారుజామున అయ్యింది. ఆర్టీసీ బ్రేక్ ఫెయిల్ అయ్యిందా ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఒకటి గమనించాలి. ఇంతవరకు కూడా మా బ్రదర్ నడిపాడు, మేమిద్దరం రైడర్లం బైక్ మీద. అయితే నాకైతే కెమెరా ఉంటుంది హెల్మెట్కి, మా వాడికి కెమెరా అలవాటు లేదు. హెల్మెట్కి మామూలు హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు బండి. సో మేము కట్టంగూర్, చిట్యాల మీదగా చౌటుప్పల్ ఇవన్నీ దాటుకుంటూ కూడా సూర్యాపేట వరకు మా వాడు డ్రైవ్ చేశాడు. అందువలన ఆ యొక్క ప్రాంతాలు మీకు చూపించలేకపోతున్నాను. ఇప్పుడే నేను బండెక్కి నేను నడుపుతున్నాను. నేను ఇలాగే నడుపుతున్న జాగాలే మీకు ఈ వ్లాగ్స్లో మొత్తం అంతా కూడా చూపించడం జరుగుతుంది, ఆ ఏరియాలని. ఇది మాత్రం మీరు గమనించాలి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రాజసింహ మోటో వ్లాగ్స్కి ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఖమ్మం రూట్లో ఉన్నాను. అయితే ఈ ఖమ్మం రూట్లో కొంతవరకు నేను డ్రైవ్ చేసి మా వాడికి ఇవ్వటం జరుగుతుంది బండి. తర్వాత ఆయన మామూలుగా డ్రైవ్ చేస్తుంటాడు బండి. అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు మటుకు వీడియో చూపించడం జరగదు. ఆ తర్వాత నేను ఖమ్మం ఊళ్ళో వచ్చిన తర్వాత నేను ఆ ఊరి గురించి నేను డ్రైవ్ చేస్తూ ఊరు విశేషాలు మాట్లాడుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. ఈ రోడ్డు చెప్పడానికి ఏముంది, చూసారు కదా హైవే. కాకపోతే పిల్లల మర్రి 2 కిలోమీటర్స్, ఖమ్మం 68. ఆ బ్రిడ్జ్ మస్తున్నది. ఇక్కడ కానీ డ్రోన్ వేస్తే మామా లొకేషన్ అయితే అదృశ్యం మామ, అల్టిమేట్ ఉంది లొకేషను. చూసారా? అగో, ఓహో, ఏమున్నది ఇక్కడ డ్రోన్ వేస్తే మామా. ఏముంటుంది తెలుసా? ట్రాఫిక్ అయితే బ్రిడ్జి మీద మామూలుగా అయితే లేదు కదా. అంటే పార్థ సారథి, మాకేంటి సారథి, కొంచెం జాగా ఇయ్యి మామా, పోతున్నాం కదా మేము కూడా కలు తిరుపురం చిన్నోడా, ఇక్కడ దాదా వస్తున్నాడు చిన్నడా, శ్రీపురం చిన్నడా. మరి మీరు ఎంతమంది వచ్చి చౌదరి హోటల్లో ఛాయ్ తాగారు అన్నది నాకు చెప్పండి భయ. ఫ్రెండ్స్, మనం ఖమ్మం ఊళ్ళోకి 30 మీటర్స్ ఆఫ్ బ్రిడ్జి. జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 1, ఖమ్మం. రోడ్ నెంబర్ 2 ఆన్ ది వే. చౌదరి హోటల్, చౌదరి మెస్. మీరేమనుకున్నా అనుకోండి, నేనైతే ఇక్కడ ఒక ఛాయ్ తాగాలి మామ.